హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి పాపాయ్ విలేజ్. చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో ఒక షో వచ్చేది, పాపాయ్ ద సేలర్ మ్యాన్. ఎంతమందికి గుర్తుంది? అది ఇక్కడి నుంచే ఇన్స్పైర్ చేశారు. ఫస్ట్ ఒక కార్టూన్ షో వచ్చింది, దాని తర్వాత దాన్ని ఇన్స్పైర్ చేసుకొని ఒక మూవీ చేసినారు. ఆ మూవీ కోసం క్రియేట్ చేసిన సెట్టే ఇది. సో తర్వాత ఆ షూటింగ్ అయిపోయాక కూడా ఆ సెట్ అలానే పెట్టేసి ఇంకా డెవలప్ చేసి విలేజ్ లాగా చేస్తారనమాట, టూరిస్ట్ అట్రాక్షన్ కోసం. బట్ దెన్ ఇందులో కనిపించే చాలా కూడా కార్టూన్లో కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఎక్కడ రిజంబుల్ అయిందో మీరు చెప్పండి. అండ్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఆ పాపాయ్ ఎవరు? ఈయన ఒక లైన్ చెప్పేవాడు మూవీలో, అదేంటో మీకు గుర్తుందా? గుర్తుంటే కామెంట్ బాక్స్లో రాయండి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెట్ ఉండే, ఇది వచ్చేసి ఫైటింగ్ సెట్. ఫైటింగ్స్ ఏమున్నా మూవీలో కానీ ఇక్కడనే అయినాయి అనమాట. ఒక్కొక్క సెట్, ప్రతి ఒక్క సెట్ ఉండే. ఇప్పుడు మనం కార్టూన్స్లో వెజిటేబుల్ షాప్ చూస్తాం, డెంటిస్ట్, క్లినిక్ అట్లాంటివన్నీ చూస్తాం కదా, అవన్నీ సెట్స్ ఉండే. చూడడానికైతే బాగుంది, మళ్ళీ చిన్నప్పుడు మెమరీస్ చూసినట్టు మీరు మాతో పాటు చూసేయండి, రండి డీటెయిల్గా చూపిస్తాం. ఇక్కడైతే గేమ్స్ చేయించారు, డాన్సెస్, పాపాయ్ గురించి మూవీ షో అన్నీ ఉండే. సో అందులో మీరు ఇక్కడ చూసినవి ఎన్ని కార్టూన్ షోలో చూసినారో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఏమైనా గుర్తొచ్చిందా ఆ షో గురించి, అది కూడా మెన్షన్ చేయండి. ఇది లెటర్ రూమ్, పోస్ట్ మ్యాన్ అయినా. ఇది క్లినిక్. కానీ అప్పట్లో యూజ్ అయిన సామాన్లు చాలా మటుకు ఉండే అన్నమాట. కొన్ని అయితే చూస్తే ఓ ఇలా ఉండేనా అని అనిపించింది. అంటే కొన్ని మూవీస్లో చూస్తాం కదా, అప్పట్లో పాత మూవీస్లో చూస్తాం కదా, ఫోన్స్ ఇలా ఉండటం, లేదంటే టైపింగ్ మిషన్స్ చూస్తాం కదా, అది అన్నీ ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇది ఈ మూవీకి వచ్చిన కప్స్ అండ్ అన్నీ అక్కడ స్టోర్ చేసి పెట్టారు. ఈ ఫోన్ గుర్తుందా? నాకైతే పాత మూవీస్లో చూసి ఎప్పుడు క్లిక్ చేయాలనిపించేది, దాంతో నా ఆశ తీరిపోయింది. సో ఈయననే పాపాయ్ కార్టూన్ క్రియేటర్ అనమాట. అప్పట్లో యూరోపియన్ కంట్రీస్లో అయితే చాలా నడిచిందనమాట, చాలా అవార్డ్స్. అప్పట్లోనే వీళ్ళది టాప్ వాచింగ్ షో ఉండే. అండ్ చాలా మనీ కూడా అసలుకి వచ్చాయంట ఈ టీవీ షో నుంచి. అండ్ దాని ప్రూఫ్గా న్యూస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారనమాట, ఎంత సంపాదించారు ఏంటిది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి జస్ట్ అందులో మనం పాపాయ్ షోలో క్యారెక్టర్స్ చూస్తాం, అలా అన్ని క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట, పోస్టర్స్ లాగా. మీకు వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టగలుగుతారా? నాకైతే పాపాయ్, ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆలివ్, అండ్ బర్గర్స్ అంటే ఒక ఆయనకు చాలా ఇష్టం ఉంటుండే, వింపీ. ఆయన ఒక్కైనా తెలుసు అంతే, ఇంకా ఎవరు తెలీదు. మీకు ఎవరెవరు తెలుసు కింద కామెంట్స్లో రాయండి. చూసారా ఆయన లైన్ ఇదే, స్పినాచ్ తింటే స్ట్రాంగ్ అయిపోతుండే, ఐ యామ్ వాట్ ఐ యామ్ అని చెప్పేసి. సో అది చూసినాక కూడా స్పినాచ్ తింటే స్ట్రాంగ్ అవుతామేమో అనిపించి స్పినాచ్ తినేవాళ్ళం చిన్న ఉన్నప్పుడు. అప్పట్లో వచ్చే అన్ని కార్టూన్ షోస్కి ఒక క్రేజ్ ఉంటుండే, మిస్టర్ బీన్, ఆస్వర్డ్. ఈ సెట్స్లో టేబుల్స్, బెడ్స్ ఇవన్నీ ఒరిజినల్గా ఉన్న, మిగతావి ఫుడ్ ఐటమ్స్ కానీ వెజిటేబుల్స్ అట్లాంటివన్నీ కొంచెం డమ్మీ ఉండే. కానీ ఈ క్రాకరీ సెట్, కట్లరీ సెట్ అన్నీ ఒరిజినలే, అన్నీ అప్పట్లోవే అలానే పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నారా టీవీ? అప్పట్లో ఇంట్లలో ఉంటుండే కదా టీవీ, అలానే పెట్టినారనమాట. షూటింగ్ తర్వాత కూడా అసలు ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ ఏవి కూడా తీయలేదు, అన్నీ అలానే పెట్టారు. అండ్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ దాన్ని కేర్ తీసుకుంటున్నారనమాట, ఇంకా డెవలప్ చేస్తున్నారు.
ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ ఆడిపిస్తున్నారు అనమాట. ఇది నాకు తెలిసి మీరు ఇప్పటివరకు వీడియోస్లో చూసి ఉంటారు. ఇది మాత్రం అంటే వీళ్ళకి డైలీ స్కెడ్యూల్లా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఒక్కొక్కటి తర్వాత ఒక్కటి చేయాలని చెప్పేసి గేమ్స్ ఆడిపించడం కానీ డ్యాన్స్ చేయడము, ఎండ్లో ఒక కామెడీ షో తీయడం అలా అన్నీ కానీ బాగుండే. ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. అంటే చిన్నప్పుడు టీవీలో చూసి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూడటం అనేది కొన్ని మంచిగా అనిపించినాయి, కొన్ని ఇది షోలో ఉండే కదా ఇది కూడా ఉండే అన్నట్టు అనిపించింది. అట్లా మీకేమైనా అనిపించిన ఈ వీడియో చూసాక ఉంటే మాత్రం కామెంట్స్లో మెన్షన్ చేయండి. So keep good behavior, that's your one lifesaver with Popeye the Sailor Man. I'm Popeye the Sailor Man, Popeye the Sailor Man. I'm Popeye the Sailor Man, Popeye the Sailor Man. I'm strong to the finish, 'cause I eat the spinach. I'm Popeye the Sailor Man. I'm Popeye the Sailor Man, Popeye the Sailor Man. I'm strong to the finish, 'cause I eat the spinach. I'm Popeye the Sailor Man.